హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. వీటిని జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జాబ్స్ అని పిలవడం జరుగుతుంది. శాలరీ మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 36,000 పైగా ఉంటుంది. మిగిలినటువంటి పోస్టులకి 49,000 పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కాంట్రాక్టువల్ కానీ లేదా అవుట్సోర్సింగ్ జాబ్స్ కాదు, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు తప్పనిసరిగా టైపింగ్ అనేది అడగడం జరిగింది. ఈ టైపింగ్ అనేది మీకు ఇప్పుడు రాకపోయినా కూడా పర్లేదండి, అప్లికేషన్ చేసుకోండి. మనకి ఈ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది ఇవ్వడం జరిగింది, కొన్ని రోజులు. దాని తర్వాత అప్లికేషన్స్ అనేవి వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. దాని తర్వాత హాల్ టికెట్స్ రిలీజ్ చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ రిలీజ్ చేస్తారు. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ పెట్టడానికి కొద్దిగా సమయం పడుతుంది కదా. సో ఆ టైమింగ్లో మీరు ఈ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. మీకు కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని కనుక మీరు అనుకుంటే ఈ నోటిఫికేషన్కి తప్పనిసరిగా అప్లై చేయండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. టైపింగ్ కూడా మీరేం అందులో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 30 words per minute టైపింగ్ మాత్రమే అడగడం జరిగింది. 1 or 2 monthsలో ఈజీగా మనం ఈ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. మన ఇంట్లో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నా, లేకంటే కోచింగ్ టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మనము ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది 1 or 2 monthsలో. ఓకే, సో మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. ఈ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ జోనల్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది ఉంది. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 28/12/2024 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 30/1/2025 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ హార్డ్ కాపీ అప్లికేషన్స్, మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత దాన్ని మనము వాళ్ళ యొక్క అడ్రస్కి కూడా తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. బై పోస్ట్ ద్వారా పంపించాలి ఆ హార్డ్ కాపీని. అది ఎప్పటిలోపు చేయాలంటే 14/2/2025 లోపు పంపించాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సంబంధించి ఫిబ్రవరి లేదా మార్చిలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ టైపింగ్ టెస్ట్ అండ్ ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనకి ఏప్రిల్ లేదా మేలో కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ మనకి పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది నాగ్పూర్, మహారాష్ట్రలో ఉందండి. ఈ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్పూర్ అనే ప్రాంతంలో ఉంది. అయితే దీనికి దేశవ్యాప్తంగా 5 జోనల్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మరియు హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి జోనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే హైదరాబాద్ జోనల్ ఆఫీస్గా ఉంది కాబట్టి మనకి అక్కడ కూడా పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్లు 9 ఉన్నాయి. ఇది జనరల్. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి.
ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి శాలరీ మనం చూసుకున్నట్లయితే బేసిక్ పే లెవెల్ 2 ద్వారా సెంట్రల్ సిపిసి ద్వారా మనకి మంత్లీ 36,493 రూపాయలు పర్ మంత్ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ టైపింగ్ అనేది అడగడం జరిగింది. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది అడిగారు ఇంగ్లీష్లో. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ అన్న అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వచ్చినా కూడా సరిపోతుంది. మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఒక డౌట్ అనేది ఉండవచ్చు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు టైపింగ్ ఇప్పుడు వచ్చి ఉంటేనే అప్లై చేసుకోవచ్చా అని. టైపింగ్ ఇప్పుడు మీకు రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత అంటే మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అప్పుడు మీరు ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది చేస్తే సరిపోతుంది. ఆలోపు మీరు నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి టైపింగ్ వచ్చు అని అప్లికేషన్లో పెడితే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 49,623 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. డిక్టేషన్ 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్, ట్రాన్స్క్రిప్షన్ 50 మినిట్స్లో, ఇంగ్లీష్లో 65 మినిట్స్, హిందీలో అయితే మనకి ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ వేకెన్సీస్లో మనకి టోటల్ 14 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల్లో ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజర్వేషన్ చేయబడి ఉంటుంది అని ఇచ్చారు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల్లో ఒక పోస్ట్ వచ్చి మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ దీనికి ఈ ఎగ్జామినేషన్ సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ ఏముంటుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఫైనాన్స్ అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్, అకౌంట్స్ మరియు స్టోర్స్ అండ్ పర్చేజ్ జాబ్స్కి సంబంధించి పేపర్ 1 వచ్చి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అనే క్వశ్చన్స్ దాని నుంచి టాపిక్స్ నుంచి మనకి పేపర్ 1లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది మనకి టైం అనేది 90 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అనేవి పేపర్ 1కు ఉంటుంది. పేపర్ 2 వచ్చి మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పేపర్ అన్నమాట. ఇది 1 అవర్ పాటు కండక్ట్ చేస్తారు. ఈ పేపర్ 2కు సంబంధించి ఎవరైతే చూడండి పేపర్ 2 విల్ బీ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ మినిమం థ్రెషోల్డ్ మార్క్స్. అంటే పేపర్ 1లో ఎవరైతే మినిమం మార్క్స్ అనేవి తెచ్చుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. The final merit list will be prepared only on the basis of marks obtained by the candidate in paper 2. అంటే ఫైనల్ సెలెక్షన్ అనేది మాత్రం పేపర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగానే చేయడం జరుగుతుంది. దేర్ విల్ బి ఏ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది 35 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇది కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది కూడా టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఫైనల్ మెరిట్ వచ్చేది మనకి చూడండి ద ఫైనల్ లిస్ట్ విల్ బి ఓన్లీ కంప్రైజెస్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఫైనల్గా సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే పేపర్ 2లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని టైపింగ్ టెస్ట్ పాస్ అయ్యారా లేదా అనేది చూసుకొని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇక సిలబస్ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్కి ఈ విధంగా సిలబస్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్టెనోగ్రఫీ స్కిల్స్కి సంబంధించి ఇక్కడ టేబుల్లో ఇచ్చారు కదా 10 మినిట్స్ ఇదంతా కూడా అది వాళ్ళు స్టెనోగ్రఫీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఈ విధంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక చూడండి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే నాగ్పూర్ అనే ప్రాంతంలో కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్టు, టైపింగ్ టెస్టు అన్నీ కూడా నాగ్పూర్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకి దగ్గరే కాబట్టి మనము ఈజీగా వెళ్ళి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వవచ్చు. తప్పనిసరిగా ఈ జాబ్ వస్తుంది నేను ట్రై చేయగలను అనుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని తర్వాత వీళ్ళ యొక్క అడ్రస్ అనేది తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అంటే 28వ తేదీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్కి మనం హార్డ్ కాపీస్ అనేవి పంపించాలి బై పోస్ట్ ద్వారా. దీనికి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు చూడండి. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్
along with the annexaries, and after signing should send it to reach CSIR NIRI on or before 5/2/2025. ఫిబ్రవరి 5, 2025 తేదీలోపు సిఎస్ఐఆర్ నీరి అనే వాళ్ళకి మనము పంపించాల్సి ఉంటుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మన యొక్క హార్డ్ కాపీస్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కదా, దాన్ని ప్రింట్ తీసి దానికి సంబంధించినటువంటి రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేసి మనము వాళ్ళకి పంపించాలి. ఓకే, డీటెయిల్డ్ ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి 28వ తేదీ విడుదల అవడం జరుగుతుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ మాత్రమే అయినప్పటికీ కూడా కొన్ని పూర్తి వివరాలు అయితే ఇందులో ఉన్నాయి. అంటే మనం ఏ అడ్రస్ పంపించాలి దానికి సంబంధించి మనకి 28వ తేదీ డీటెయిల్డ్గా ఆ నోటిఫికేషన్లో ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అందులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.